బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మా, ఇన్నాళ్ళ నుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపం ఇయ్యమ్మా, కొంచెం కొంచెగా మారని మురిపించే చిత్రం చూడని, వీరి వీరి గుమ్మాడి వాడి పేరేంటమ్మా అమ్మాడి. ఆడపిల్ల అయితే ఆ సంబరం వేరు. ఆ పట్టులంగా కట్టుకుని ఆ పట్టు జాకెట్ వేసుకుని వాళ్ళు ఆ చేతి నిండా బుజ్జి బుజ్జి చేతులకి ఎర్రటి గాజులు వేసుకుని చిన్న చిన్ని ఉంగరాలు ఎట్టుకుని గొలుసులు వేసుకుని మరి ఆ పరమేశ్వరుడు ఎలా పెడతాడో తెలియదు. అలంకారం అంటే వాళ్ళదే, ఇంటికి నిండంటే వాళ్ళే. అది అందం. అసలు ఇంటి సంతోషం అంతా వాళ్ళ మీద ఆధారపడింది. హలో అమ్మమ్మ, అమ్మని మీ ఊరు తీసుకెళ్ళిపో. ఎప్పుడు చూసినా సీరియల్స్ చూస్తుంది, నాకు తినడానికి కూడా ఏం పెట్టట్లేదు. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా? వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. అమ్మమ్మ, నువ్వే మా అమ్మలక్క ఉడితే అయిపోగానే మంచిగా మాకు స్నానం చేపిస్తావు, అన్నం తినిపిస్తావు, మా అక్కకు నాకు అన్ని పనులు చేస్తావు. మా అమ్మ అయితే పంది మొక్కబ్ది, ఎప్పుడు ఫోన్ చూసుకుంటూనే ఉంటది. మా అమ్మ పొద్దున పోతా వేడి నీళ్ళు పోసింది. ఎందుకంటే వేడి నీళ్ళు పోస్తే పిల్లలు కొంచెం ఒక 2 గంటలైనా మత్తుగా నిద్రపోతారు అని చెప్పేసి అని. నా బిడ్డ 2 గంటలు కాదు కదా, ఒక అర్ధ గంట కూడా కళ్ళు మూసి నిద్రపోదు. నన్ను ఎవడైనా ఎత్తుకపోతాడో అని చెప్పేసి ఎప్పుడు నన్ను అంటుకునే వచ్చినావు కదా మా ఇంటికి. నువ్వు మహాలక్ష్మి, శ్రీలక్ష్మి, ధనలక్ష్మి, ఏ లక్ష్మి?